ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు పొద్దుటూరుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. రేపు షర్మిలమ్మ పొద్దుటూరు ఇచ్చేది ఏమి కార్యక్రమం చేస్తున్నారు సార్? రోడ్ షో ఎట్లుంటుంది వివరాలు చెప్పండి. రేపు సాయంత్రము దాదాపు 6 గంటలకు మన 120 సర్కిల్లో ఉమ్మచంద్ర సర్కిల్ అంటారు, అక్కడ సభ ఉంటుంది. అక్కడ నుంచి గాంధీ రోడ్డు, టీవీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, శివాలయం సర్కిల్లో మళ్ళీ ఒక సభ ఉంటుంది. ఆ సభ ముగిసిన తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంకు దాదాపు మళ్ళీ రోడ్ షో ఉంటుంది. ఎన్నికల ప్రచారం భాగంగా కడప ఎంపీ అభ్యర్థిగా పొద్దుటూరు ప్రజలు కులమతాల అతీతంగా మేధావులు, వ్యాపారస్తులు అందరూ షర్మిలమ్మ ఆమె గెలిపిస్తాము, ఆమె వస్తే మేము వస్తామని చెప్పి చాలా స్పందన ఉంది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమెకు ప్రథమంగా మొదటి లేదా రెండో స్థానము, మెజార్టీ ఓట్లు కూడా పొద్దుటూరు స్థానంలోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొద్దుటూరుకి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీని గురించి మీరే మాట్లాడతారు? మన కడప జిల్లాలోనే 5 సీట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సీట్లు పెండింగ్ ఉన్నాయి. మాకేమో అధ్యక్షవర్గము, మన మేడం అధ్యక్షురాలు, రాష్ట్ర నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేమే అభ్యర్థిగా ఉంటాను. పొద్దుటూరులో సంచలన నిర్ణయంగా అట్లా షర్మిలమ్మ గారు, ఇట్లా పొద్దుటూరు నేను అభ్యర్థిగా గెలుపొందుతాను ఆ ధీమాగా వ్యక్తం చేస్తున్నాను. మేనిఫెస్టో ఏమైనా రేపు ఏమైనా చెప్పే అవకాశం ఉంది? మేనిఫెస్టో ప్రకటించినారు, రేపు మేడం గారు ఇస్తారు. రేపు షర్మిల పొద్దుటూరుకి రావడం జరుగుతుందంట. ఇంకా పొద్దుటూరుకి ఇంకా ఎవరిని అభ్యర్థి కేటాయించలేదు, ఇంకా మాట ఇచ్చినారని చెప్తున్నారు నజీర్ గారు. కెమెరామ్యాన్ నూర్తో జయ గారు, పొద్దుటూరు.